అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎం సోదరుడికి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సోదరుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలనా వ్యవహారంలో కల్పించుకోవడంతో పాటు అనధికారికంగా పెత్తనం చేస్తూ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వృద్ధుడు ఆత్మహత్య పాల్పడడం రాజకీయ దుమారం రేపింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి స్వగ్రామంలో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సీఎం సోదరుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం రేవంత్ రెడ్డి సొంతూరు. ఈ గ్రామానికి పాకుంట్ల సాయిరెడ్డి కొన్నేళ్లుగా కిందట సర్పంచ్గా పనిచేశారు. ఆయన 40 సంవత్సరాల కిందట గ్రామంలో ఇల్లు నిర్మించుకున్నాడు. అడ్డుగా ఉన్న పాడుపడ్డ బావిని సొంత ఖర్చుతో పూడ్చి తన ఇంటికి రాకపోకలకు సాగేందుకు మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి సోదరుడు కక్ష కట్టి తన ఇంటికి వెళ్లే మార్గానికి మధ్యలో అడ్డు గోడ కట్టాడని ఆరోపణలు చేశారు. పశువుల దవాఖానకు గోడ నిర్మించి తన ఇంటికి రాకపోకలు సాగించే దారి మూసివేశారని సాయిరెడ్డి తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. తన ఇంటికి దారి వదలమని బతిమలాడితే ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వడం లేదని సాయిరెడ్డి వాపోయారు. దీనిపై కక్ష వేరే రాజకీయ పార్టీల కార్యకర్తలకు చెప్పి వేధిస్తున్నారని మరణానికి ముందు సాయిరెడ్డి తన వాంగ్మూలంలో వివరించాడు. తాను ఏ పార్టీ కాదని, ప్రస్తుతం దేవుడి పార్టీ అని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగా బాధతో చనిపోతున్నా అని చెప్పి సాయిరెడ్డి తన వాంగ్మూలంలో చెప్పి కన్నుమూశారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని వనపర్తికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన రేవంత్ రెడ్డి సోదరులపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పేరే చెప్పి రేవంత్ రెడ్డి సోదరులు రెచ్చిపోతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలాగే తయారయ్యారు అని గ్రామస్తులు వాపోతున్నారు. సాయిరెడ్డి ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన హత్యగా పేర్కొంటున్నారు. కాగా సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం స్వగ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి ఆందోళనకారులు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.